పెన్ ఇస్తారు ఎవరైనా? నా దగ్గరే ఉంది. ఇట్స్ ఎ పెన్. వదిలేశా, పడిపోయింది. నా మీద ఆధారపడిన పెన్ను నేను పట్టుకుంటే అక్కడ ఉంటుంది, కానీ దాన్ని పట్టుకోవడం పట్టించుకోవడం వదిలేస్తే దాని బతుకట్లు ఉంది. ఇప్పుడు ఆ పెన్ను చూడగానే మీకు అయ్యో అనిపించట్లే? బంగారం లాంటి పెన్ను పడేసాడండి. బంగారం కలరే, అది బంగారం ఏం కాదు. ఇక్కడ పెన్ను గురించి కాదు సబ్జెక్ట్, మన గురించి. క్షణం ఉండలేదు అది, ఆ పెన్ను క్షణం ఉండలా. నేను వదలగానే మనల్ని పట్టుకున్నవాడు ఒక్క సెకండ్ అలా వదిలేస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం జరుగుతుంది. ఎంత బుద్ధిహీనంగా బతుకుతున్నారు. అబ్బే దేవునికి మనకేం సంబంధం లేదండి, దేవునికి మనకు కనెక్షన్ ఏం లేదండి, ఆయన తిరుగుతోంది, ఇక పవర్ ఉందా? అదే పవర్కు దీనికి సంబంధం లేదండి, తిరుగుతుంది, దాని అంతటా తిరుగుతుంది అనండి. పవర్ లేకపోతే ఫ్యాన్ తిరగదు, పవర్ లేకపోతే లైట్ వెలగదు, పవర్ లేకపోతే మైక్ పలకదు. ఈ సృష్టి అంతా నడవడానికి దేవుడే పవర్. లైట్ కింద కూర్చున్నాడు పవర్ లేదంటే, ఫ్యాన్ కింద కూర్చున్నాడు పవర్ లేదంటే, తిరిగే ఫ్యాన్ కింద ఉన్నాడు పవర్ లేదని చావకూడదు. వెలిగే బల్బు కింద కూర్చున్నాడు, బల్బు వెనకాల పవర్ లేదనకూడదు. భూమి మీద బతికేవాడు, శ్వాసను పీల్చేవాడు, నీటిని తాగేవాడు, ఆహారం తినేవాడు, పాదాలు మోపినవాడు, చలించేవాడు అనకూడదు దేవునికి మన కనెక్షన్ లేదని. అలాగని దేవుడు మనం బతకడానికి, కదలడానికి, ఊపిరి పీల్చడానికి మాత్రమే దేవుడు ఒక పవర్గా, ఒక సెంట్రల్ పవర్ స్టేషన్ లాగా ఆయన ఉన్నాడు అనుకుంటే పొరపాటు. కేవలం మనం బతకడానికే దేవుడు పైన ఉన్నాడు. ఆయన తిరగడానికే పవర్ ఉంది, లైట్ వెలగడానికే పవర్ ఉంది, మైక్ పలకడానికే, సౌండ్ రావడానికే పవర్ ఉంది అన్నట్టుగా మనం బతకడానికే, మనం కదలడానికే, మన ఉనికి కలిగి ఉండడానికి మాత్రమే దేవుడు అక్కడెక్కడో ఉండి మనల్ని అందరినీ కూడా పట్టించుకుంటున్నాడు అనుకుంటే పొరపాటు. దేవుని గురించి సరైన అవగాహన ఉన్నట్టు కాదు.